మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎర్రరహాసం. హలో సబ్రస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డికే నా ఫ్లాష్ బ్యాక్లు ఉండేది, ఈ వీడియో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది మావా. అది 2000 ఏదో ఒక రోజులే, గుర్తులేదు. ప్రాజెక్ట్ కే అనౌన్స్ అయ్యాక ప్రభాస్ గారు హీరో, నాగశ్విన్ గారు డైరెక్టర్ అని తెలిసి హైప్ ఎక్కింది. అప్పుడే ఓ రూమర్, కే అంటే కల్కి అని. వెంటనే ప్రాజెక్ట్ కల్కి అని గూగుల్లో కొడితే ఆల్రెడీ 2008 లో ప్రాజెక్ట్ కల్కి అనే పేరుతో ఓ కామిక్ బుక్ రిలీజ్ అయిందంట. బై బాహుబలి, చక్ర ఎక్సెట్రా యానిమేటెడ్ సిరీస్ అండ్ కామిక్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్ గ్రాఫిక్ ఇండియాది. అండ్ కట్ చేస్తే ఇప్పుడు మూవీ గ్లింప్సెస్ రిలీజ్ అయ్యాక నాకు అదే కథ నిజమేమో అని గట్టిగా నమ్మేటట్టు ఉంది ఆ కామిక్. లైక్ ఈ ఓల్డ్ టెంపుల్, క్లోన్స్, ఈ స్లమ్ స్ట్రీట్ అండ్ సేవింగ్ సీన్ ఎక్సెట్రా. ఐ నో మీలాగే నేను కూడా ఇది మూవీ అసలైన కథ కాకూడదని కాటేరమ్మ సాక్షిగా కోరుకుంటున్నా. ఇఫ్ ఇదే కథ అయితే మాత్రం స్పాయిలర్స్ హెడ్. ఇది చూస్తే మీ ఎక్స్పీరియన్స్ పోతుంది అనుకుంటే ఇక్కడే ఆపేయడం మంచిది మా. ఇక ఆరంభికులమా. ఎప్పుడైతే లోకమంతా చీకటితో కమ్ముకుంటుందో అతను వస్తాడు. ఎప్పుడైతే మనుషుల అహంకారం మరియు పాపాలతో కలుషితమైపోయి ఉంటారో అప్పుడు అతను వస్తాడు. ఎప్పుడైతే ప్రపంచంలో సత్యం అనేది చచ్చిపోతుందో, ఎక్కడైతే ద్వేషం, కుట్ర, కుతంత్రం రాజ్యమెలుతుందో అప్పుడు అతను వస్తాడు. అలాంటి ఆ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒకడు వస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు. అది 1874 గంగా నది ఒడ్డున 12 వారాలుగా జరుగుతున్న పరిశోధనల్లో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఈవెన్స్ తాను నిర్వహించిన తవ్వకాల వల్ల లాభం లేకుండా పోతుందేమోనని ఆలోచిస్తూ తన రూమ్ లో కూర్చొని ఉన్నాడు. ఇంతలో సాబ్ రండి, ఇలా మాకిప్పుడే ఒకటి దొరికింది, వచ్చి చూడండి సార్ అనే గొంతు వినబడింది. అది విన్న నాకు నా పరిశోధనలపై కుతూహలంతో అటువైపు పరిగెత్తాను. ఆ దృశ్యం ఆశ్చర్యాన్ని గురిచేసింది. పక్క నుండి మా అసిస్టెంట్ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటది అని. దానికి సమాధానంగా నాలోని ఆతృత వెల్లడించేలా నేను కనిపెట్టింది ఏదో కాదు, రాజీవలోచన, దంత, బ్రాహ్మయ ఇలా 108 పేర్లతో ప్రపంచంచే దేవుడని కీర్తించబడుతున్న వాని అవిశేషం. అది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క హెయిర్ శాంపుల్. దీంతో శ్రీరాముడు అంటే కల్పిత పాత్ర కాదు, దేవుడు గురించి మనిషి రాసుకున్న కథ అయితే అస్సలే కాదు. రాముడు అనే మహానుభావుడు ఈ భూమిపై పుట్టాడని నిరూపించే ఆధారాన్ని నేను కనిపెట్టాను అని డాక్టర్ ఈవెన్స్ అనేటప్పుడే వెనక నుండి ఓ గొంతు, హలో డాక్టర్ అని పిలిచిన అతని రూపం గుర్తుపట్టలేనట్టుగా, తన కళ్ళు తప్ప తన ముఖాన్ని కూడా చూడలేనట్టుగా ఉంది. చూడటానికి అతను ఒక అసురుడులా ఉన్నాడు. అలాంటి ఆ రూపం ఉన్న వ్యక్తి ముట్టుకోగానే 980 వోల్ట్ల షాక్ కొట్టి అక్కడికక్కడే డాక్టర్ ఈవెన్స్ బూడిదై చనిపోయాడు. అండ్ ఆ హెయిర్ శాంపుల్ అతను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1996 అంటే ఆ సంఘటన జరిగి సుమారు 122 ఏళ్ల తరువాత అదే సమయంలో జీన్ క్లోనింగ్ పై రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ భల్లా శ్యామ రాసిన ఆర్టికల్ న్యూస్ పేపర్ లో వచ్చింది. డాక్టర్ శ్యామ ఆ రోజు ఇంటికి వెళ్ళింది. కానీ ఆమె ఇంట్లో తను కాకుండా ఎవరో ఉన్నట్టు అలికిడి వినిపిస్తూ ఉంది. తన వీల్ చైర్ ఎదురుగా ఒక నీడ, అతని చేతిలో పొద్దున్న వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్. ఆ అసుర్ ఆర్టికల్ చూపిస్తూ, నువ్వు కనిపెట్టిన థియరీ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ గా మిగిలిపోయింది తప్ప ఎవరూ పట్టించుకోలేదు. నేను చెప్పినట్టు చేస్తే ప్రపంచంలో నేను ఈ పేరు మారు మోగిపోతుంది. ఇన్నాళ్ళు ఈ వీల్ చైర్ పై నువ్వు కష్టపడినా రాని గుర్తింపు, ఫేమ్, మనీ అన్ని సంపాదించొచ్చు. ఏమంటావు డాక్టర్? నేనే చేయను, అయినా ఇలాంటి వాటికి నా రీసెర్చ్ ని వాడను. శ్యామ నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా అనుకున్నావా? ఆర్డర్ ఇస్తున్నా. నేను చెప్పిన పని చేస్తావని అడగడం లేదు, చెయ్యాలి అని చెప్తున్నా అంటూ తన వెపన్ బయటకు తీశాడు అసుర్. అది చూసిన శ్యామ భయపడి ఏం చెయ్యాలో అని అడిగింది. గుడ్ డెసిషన్ శ్యామ, రా నువ్వు చెయ్యాల్సిన పని చూపిస్తా అంటూ ఒక ల్యాబొరేటరీలోకి వెళ్తుంది శ్యామ. తనకిచ్చిన ఆ హెయిర్ శాంపిల్ ని ఉపయోగించి ఓ క్లోన్ చేయమన్నాడు అసుర్. దానికోసం ఇంత చెయ్యాలా అని ఆలోచన వచ్చే లోపే ఆ వెంట్రుక సాక్షాత్తు శ్రీరామచంద్రుడిదని తెలిసి తన ఒళ్ళు జలధరించింది. శ్రీరాముణ్ణి క్లోన్ చేసి మళ్లీ పుట్టేలా చెయ్యడమే ఆమె ప్రధాన లక్ష్యమని ఆమెకు అర్థమైంది. అది ఎంతవరకు ఇల్లీగల్ అనేది తనకు అర్థమవుతున్న తప్పని పరిస్థితి. అలా శ్యామ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసింది. చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అవుతూ వరుసగా 9 టైమ్స్ ఓడిపోతూ వచ్చింది. అలా 9 టైమ్స్ ఓడిపోయాక 10th ఎక్స్పెరిమెంట్ అంటే 9 అవతారాలు ఫెయిల్ అవ్వగా 10వ అవతారపు రిజల్ట్స్ రాబోయే సమయం. ఈసారి తప్పకుండా తను రీసెర్చ్ లో సక్సెస్ అవుతానని నమ్ముతూ డాక్టర్ శ్యామ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. వెంటనే తన అసిస్టెంట్ సైంటిస్ట్ వచ్చి కంగ్రాట్స్ మ్యామ్ అని చెప్పేంత వరకు తనలో తాను మదన పడుతూనే ఉంది. పైగా శ్యామకు పుట్టిన ఆ బిడ్డను చూస్తే తన సొంత కొడుకు పుట్టినంత సంతోషంగా ఉంది. పుట్టిన బిడ్డ నీలం రంగులో, కళ్ళల్లో తేజస్సుతో సాక్షాత్తు ఆ భగవంతుడు
భగవంతుడే పుట్టినట్టు ఉంది అదృశ్యం. అలా పుట్టిన బిడ్డకి అవతార్ అని పిలుచుకుంటున్నారు. మామూలు మనుషుల్లా కాకుండా అవతార్ యొక్క పెరుగుదల రోజుల్లో కనబడుతుంది. అంటే ప్రతి 2-3 రోజులకి అవతార్ ఒక్కొక్క సంవత్సరం ఎదిగినంత ఫాస్ట్ గా పెరుగుతున్నాడు. ఈ లెక్కన మరో 6 నెలల్లో లేదా సంవత్సరంలో తాను ముసలివాడు కూడా అయిపోతాడు. దీనికి గల కారణం ఏంటో అంతు చిక్కట్లేదు. ఇలా జరుగుతున్న సమయంలో అసురు వచ్చి అవతార్ గురించి ఆరా తీశాడు. తనలో మానవ మాతృల కంటే ప్రత్యేకమైన శక్తులు ఏమైనా ఉన్నాయా డాక్టర్? లేదంటే చెప్పండి, వెంటనే దీన్ని అంతం చేద్దాం. దీనివల్ల మనకేం ఉపయోగం లేనప్పుడు ఇది ఉండి కూడా అనవసరం. అలా చేయొద్దు, నాకు కాస్త సమయం ఇవ్వండి. నేను ఇతనిలోని ఉన్న ప్రత్యేకతలను బయట పెడతాను. చివరిగా మీకు 2 వారాలు గడువిస్తున్నా. అంతలోపు ఏమైనా చేయగలిగితే చేయండి, లేకపోతే నేను చేయాల్సింది నేను చేస్తా. అవతార్ పుట్టిన 61వ రోజు నుండి తను బయటికి వెళ్లాలని, ఇక్కడ బతకలేకపోతున్నానని శ్యామను అడగడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, బయట ఎంతో ప్రపంచం తన కోసం ఎదురు చూస్తుందని, తనను దయచేసి బయటపడేయమని శ్యామను అర్థించాడు. ఇంతలో శ్యామ అతన్ని ఓదార్చి నచ్చజెప్పడానికి చూసింది, కానీ తన వల్ల కాలేదు. అప్పుడే అవతార్ పై ఫిజికల్ టెస్టులు మొదలయ్యాయి. శ్యామ ఆ టెస్టులు పెట్టి అతనికి చెప్పడం మొదలు పెట్టింది. ఇతను సహజ సిద్ధంగానే దృఢంగా, ఈ వయసులో ఉండే అబ్బాయిల కంటే చాలా దృఢమైన వాడని, చురుగ్గా ఉంటాడని చెప్పుకొచ్చింది. అసురు వచ్చి అవతార్ని రెడీ చేయండి, తనని ముంబైకి తీసుకెళ్ళాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశం ఇచ్చాడు. కానీ శ్యామ అవతార్లో మనుషులకి తగ్గ భావోద్వేగాలు, ఎన్నో ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ భావోద్వేగాలన్నీ తట్టుకోలేక ఒకేసారి ఒక పెద్ద అరుపు. చూస్తే అవతార్ అదుపులోకి రావట్లేదు. వెంటనే డాక్టర్స్ వచ్చి అతని కంట్రోల్ చేశారు. తెల్లవారుజామునైతే అవతార్ ముంబైకి తీసుకెళ్లిపోతారు. అప్పుడే తన రూమ్ లో ఒక అలికిడి వినిపించింది. శ్యామ తిరిగి చూసింది. అటువైపు నుండి ఒక ఆడగొంతు వినిపిస్తుంది. కంగారు పడకండి డాక్టర్ శ్యామ, నేను మోహిని అని తనను తాను పరిచయం చేసుకుంటుంది. నువ్వు ఎవరైతే నాకెందుకు, వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు, లేకపోతే సెక్యూరిటీని పిలవలసి వస్తుంది అంటూ బెదిరించింది శ్యామ. నేను చేరవేయాల్సిన విషయం మీకు చెప్పేదాకా దయచేసి ఆ అవతార్ని అతని చేతిలో పెట్టకండి. దయచేసి ఆ పని చెయ్యొద్దు డాక్టర్ అని చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. భవిష్యత్తులో ఒక రోజు చుట్టూ సగం తెగిన ఎముకలు, కాలిన చర్మపు శవాలు, కరిగిన కపాలాలు, ఊహకందని మారణ హోమం. ఇటు పక్కన చూసిన రక్తం రక్తం రక్తం. ఈ ప్రపంచాన్ని అంతా నాశనం చేసేది ఎవరో కాదు, అవతారే. అవతార్ దానికి గల కారణం నువ్వే అని చూపుతూ శ్యామ వైపు కర్కశంగా ఓ చూపు చూడగా ఉల్లిక్కిపడి లేచింది శ్యామ. ఇదంతా ఒక కళ. వెంటనే శ్యామ ఉరుకున వెళ్లి అవతార్ని చూసింది. తనకొచ్చింది కళేనని నిర్ధారించుకుంటూ, కానీ అవతార్ని వాళ్ళతో పంపిస్తే ఈ కళ నిజమవుతుందేమో అని భయపడింది శ్యామ. అవతార్ని చూస్తూ అతన్ని నిద్రలేపి ఒకసారి దాగుడు మూతలు ఆట ఆడదామని చెప్పింది. అలా రాత్రి ఆ ల్యాబ్ యొక్క మెయిన్ గేట్ దగ్గరకు తీసుకెళ్లింది. పక్కనే ఉన్న ఆపరేటర్ తో దాన్ని ఓపెన్ చేసి, ఇవాళ నుండి ఒక స్వేచ్ఛ జీవివి అవుతారు, బయటకు వెళ్లి నీకు నచ్చిన విధంగా బతుకు, జీవితం యొక్క అనుభూతులు చూడు, వెళ్ళు అవుతారు, వెళ్ళు అని అవతార్ను బయటకు పంపించింది. చివరిగా వెళ్లిపోతూ అవతార్ శ్యామ చేతులు పట్టుకొని తన తల్లిని వదిలి వెళుతున్నందుకు బాధపడుతూ, ఆ కళ్ళల్లోంచి కొత్త ప్రపంచం చూడబోతుందని ఆసక్తితో అవతార్ తన పైనని మొదలుపెట్టాడు. తన కళ్ళెదురుగా తన కొడుకు వంటి వాడు వెళ్లిపోతూ ఉంటే శ్యామకు వర్షంలోనే కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన బంధం తనను వదిలి వెళ్లిపోతుంది. పైగా ఈ దుర్మార్గుల నుండి అవతార్ను కాపాడినందుకు తనపై తనకే చాలా గర్వంగా ఉంది. ఆ సంతోషంలో తను చూసుకుని విషయం ఏంటంటే ఆమె కాలు కూడా బాగైపోయింది. ఎప్పుడైతే అవతార్ తనను చేతులతో ముట్టుకొని వెళ్ళాడో అప్పుడే అతనిలో ఉన్న ఆ దివ్యశక్తి శ్యామను బాగు చేసింది. తను లేచి నిల్చొని తన కొడుకుకు వీడ్కోలు చెప్పింది. అలా కల్కి జీవితం అనే నడి సముద్రపు యాత్రను మొదలుపెట్టాడు. తన వెళ్లబోయే దారిలో ఏమవుతుందనే బాధ లేదు. ఈ ప్రయాణంలో ఆకలైనా, బాధైనా, భయమైనా, ప్రేమైనా, దేన్నైనా జీవిత యొక్క షడ్రుచులు చూద్దామని ఆసక్తిగా పయనించాడు. ఇలా తన దారిలో ఒక మురికి వాడలో తనకు తాను తన నివాసం ఏర్పరచుకున్నాడు. అలా ఆ వాడ పక్కనే ఉన్న మార్చురీలో తను పని కూడా సంపాదించుకున్నాడు. అలా బ్రతకడం అవతారికి సౌఖ్యం అంటే ఏంటో నేర్పింది. తన ఇంటి పక్కనే ఉన్న ఒక మహిళ పేరు పద్మ. తనకున్నదల్లా తన కొడుకు మాత్రమే, పసిపిల్లవాడు. ఆ పిల్లవాడిని చూసుకోవడంలోనే ఆమె తన ఆనందం వెతుక్కుంటుంది. రోజులు గడుస్తుండగా ఒక రోజు అవతార్ తను పనిచేస్తున్న మార్చురీలో శవాలను అరేంజ్ చేస్తున్నాడు. హఠాత్తున ఆ శవాల్లో నుండి ఒక శవం లేచి కూర్చొని, నీవే వాళ్ళని చంపబోయేది, వాళ్ళ అంతం నీ చేతుల్లోనని చెప్పి పడిపోయింది. అవతార్ ఒక్కసారి ఉలిక్కిపడి తనకేం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అతను ఉంటున్న వాడంతా అల్లర్లు
ఘర్షణలు చెలరేగాయి. ఆ వీధిలో ఉన్న ఇల్లు అన్ని కూల్చేస్తున్నారు. ఎక్కడ చూస్తున్నా అభద్రత. అదే సమయంలో పద్మ తన చేతిలో రక్తంతో తడిసిపోయి ఉన్న పసి పిల్లవాడితో వచ్చింది. తన కొడుకుని అలా చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది పద్మ. ఎవరైనా నా బాబును కాపాడండి అంటూ అర్థిస్తుంది. ఆ క్షణంలో అవతార్ ఆ బాబుని తన చేతిలోకి తీసుకున్నాడు. అలా తన చేతి నుండి ఏ శక్తి అతనికి ప్రవేశించిందో కానీ ఆ బాబుకి స్పృహ వచ్చింది. గట్టిగా ఏడవసాగాడు. ఒంటిపై ఉన్న దెబ్బలు కూడా కనబడటం లేదు. వెంటనే అవతార్ ఆశ్చర్యపోయాడు. నోట మాట కూడా రాలేదు. అక్కడి నుండి పారిపోయాడు. వెనకాల నుండి పద్మ పిలుస్తున్నా వినకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. జరిగిందంతా చూస్తూ పద్మ ఆశ్చర్యపోయింది. అలా అతను ఎటు వెళ్తున్నాడో కూడా తెలియక ఒక దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాడు అవతార్. ఇదిలా జరుగుతుండగా ప్రొఫెసర్ బల్లశ్యామ అసురికి చిక్కిపోయింది. మర్యాదగా అవతార్ ఎక్కడున్నాడో చెప్పు డాక్టర్ శ్యామ, లేదంటే నేను నిన్నిక్కడే చంపేస్తాను. నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం అవతార్ని దక్కనివ్వను. నేనెవరో తెలియక ఇలా మాట్లాడుతున్నావు శ్యామ. చివరిగా నీకు కథ చెప్పాలి, అది నువ్వు వినాలి. చరిత్రలోకి వెళ్తే క్షీరసాగర మదనం జరిగిన రోజు దేవతలు దానవులు సముద్రంలో ఉన్న అమృతం కోసం చిలుకుతూ వచ్చిన దాంట్లో పంచుకుందామనే ఒప్పందం పెట్టుకున్నారు. కానీ మీ దేవతలు వచ్చిన అమృతాన్ని అంతా వాళ్లే తీసుకొని రాక్షసులను మోసం చేశారు. వాళ్లకు శక్తి రాగానే రాక్షసులను అంతం చేయడం మొదలు పెట్టారు. అలా అక్కడి నుండి దేవతల రాజ్యం కొనసాగింది. అసురులు అంతమైపోయారు. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ సముద్రపు నీటి అడుగున హలాహలం అనే పదార్థం ఏదైతే శివుని యొక్క కంఠంలోని విషం నుంచి తయారైందో రూపాంతరం చెంది ఒక రాక్షసుడిలా తయారైంది. ఆ రాక్షసుని నేనే. హలాహలా నుంచి తయారైన కలి నేనే. మీ దేవుళ్ళు ఎవరూ నా ముందు సరిపోరు. శక్తివంతమైన నా అవతారాలన్నీ నాకు కావలసినట్టుగా మార్చుకుంటా. ఈ ప్రపంచాన్ని నా సంతానంతో పరిపాలిస్తా. ఇది ఈ వీడియోకి అంతం. కానీ ఈ కథకు ఆరంభం. మిగతా కథ పార్ట్ 2లో చెప్తా. మిగిలిన ఆ కథ సంగతికి వస్తే పోరెత్తుతున్న నది 7 సంద్రాల సాక్షిగా, పరిపాలించే పంచభూతాల సాక్షిగా, సుతల వితల రసతల గవస్థల మహతల శ్రీతల పాతల అని పిలువబడే కింద 7 లోకాలు పై 7 లోకాలు సాక్షిగా చెప్తున్నా మహాయుద్ధం జరగబోతుంది. ది గ్రాండ్ అండ్ గేమ్ ఆఫ్ యూనివర్స్ ని నెక్స్ట్ వీడియోలో వీక్షిద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్.